ఇక బండి భగీరథపై మరో సెక్షన్, ఆధారాలు తారుమారు చేసినట్లు గుర్తింపు, పాత ఫోన్ సిమ్ మాయం, అజ్ఞాతంలో భగీరథ దగ్గర స్నేహితులు అజ్ఞాతంలో ఉన్నారట. ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించిన ఫోన్ను ల్యాబ్కు పంపించుళ్ళు, ఎఫ్ఎస్సి ల్యాబ్కు పంపించుళ్ళు. దాంట్లో ఉన్నటువంటి డాటానంతా కూడా సేకరిస్తూ ఉన్నారు. దాంట్లో ఫోటోలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా, లేకపోతే ఈ అమ్మాయితో చేసినటువంటి చాటింగ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్లో ఉన్నటువంటి ఈ అన్నిటి కూడా ఆధారంగా రేపు కేసు స్ట్రాంగ్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటే ఫోన్ను సీజ్ చేసింది, కానీ దాంట్లో ఉన్నటువంటి డాటాని రిమూవ్ చేసినట్టుగా అసలు ఫోనే పాత ఫోన్ ఇచ్చినట్టు. అది మరి ఎవరు ఫోన్ ఇచ్చినదో తెలియదు. పాత ఫోన్ ఇచ్చినట్టు సిమ్ మాయం చేసినట్ట. అజ్ఞాతంలో భగీరథ దగ్గర స్నేహితులు అక్కడ ఉన్నారట. అజ్ఞాతంలో ఉన్నారట వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు పారిపోయినా అర్థం కాదు. ఇగో ఫోక్సో కేసులో బండి భగీరథపై మరో సెక్షన్ను పోలీసులు అదనంగా నమోదు చేశారు. కీలక ఆధారాలు మాయం చేసేందుకు గాను తాజాగా 238 238 సెక్షన్ను అదనంగా జోడించారు. డిజిటల్ ఆధారాలను తొలగించడంతో పాటు గతంలో వాడిన ఫోన్లు, సిమ్ కార్డులు, ఇతర ముఖ్య ఆధారాలను నిందితుడు బండి భగీరథ మాయం చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు తమ విచారణలో నిర్ధారించినట్టు సమాచారం. పథకం ప్రకారం కీలక ఆధారాలన్నీ రూపుమాపిన తర్వాతే పోలీసులకు లొంగిపోయాడనే వాదనలు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నది కదా 8వ తారీఖున కేసు అయితే ఈయన 15వ తారీఖున సాయంత్రం కదా అరెస్ట్ అయింది. అప్పటి వరకు ఒకవేళ వెళ్ళినట్టయితే ముందుగా పోలీసులు ఫోన్ సీజ్ చేస్తారు. కాబట్టి ఫోన్లో ఉన్నటువంటి డేటానంతా కూడా రిమూవ్ చేయడం, ఆయన వాడుతున్నటువంటిది పాత ఫోన్లో ఉన్నటువంటి వాటిని కూడా రిమూవ్ చేసి పాత ఫోన్ని పాత సిమ్ కార్డునేమో ఇచ్చిందని చెప్పేసి పోలీసులు అనుకుంటా ఉన్నారట. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో బండి భగీరథపై ఫోక్సో కేసు నమోదైన తొలి రోజు నుంచి ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతున్నాయి. బండి ఉదాంతంలో పోలీసులు మొదట తీవ్రత లేని BNS 74, 75 సెక్షన్తో పాటు ఫోక్సో చట్టం 11(2)12 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయా సెక్షన్ల ప్రకారం నిందితుడికి 7 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉండడంతో అరెస్టు చేసే అవకాశం కూడా లేకపోయింది. దీంతో ఎలాగైనా మచ్చ లేకుండా బయటపడొచ్చని భగీరథ్ భావించాడు. అయితే ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమితులైన DCP రితురాజ్ ఈ నెల 12న ఫోక్సో కేసులో తీవ్రమైన నేరాల కింద సెక్షన్ 5 క్లాస్ 1 రెడ్ విత్ సెక్షన్ 6ని జోడించడంతో పాటు 13న పోలీసు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఆయా సెక్షన్లతో నిందితుడికి బెయిల్ కూడా మంజూరు కాని పరిస్థితి ఎదురైంది. ఇదిలా ఉండగా మే 13న పోలీసు విచారణకు హాజరు కాని భగీరథ్ తనకు 2 రోజుల గడువు ఇవ్వాలని అభ్యర్థిస్తూ పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం పంపించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధితురాలు ఫిర్యాదు చేసిన 8 నుంచి 16 వరకు 9 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న నిందితుడు నిపుణుల సూచన మేరకు న్యాయపరమైన కీలక అంశాలపై వర్కౌట్ చేసినట్టు తెలుస్తున్నది. చూడులిగా ఏది ఈ టైం దొరికింది కదా. ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయితోటి, ఆ మైనర్ అమ్మాయితోటి చనువుగా ఉన్నటువంటి ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, వీళ్ళిద్దరు కలిసి తిరిగినటువంటివి వచ్చినాయి. అంతేకాకుండా మద్యం దాగిచ్చినటువంటి ఫోటోలు వచ్చినాయి. అమ్మాయి కూడా పూర్తి స్థాయిలో ఆ చాటింగ్లలో కూడా బండి భగీరథ్ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం పట్ల నేను చింతిస్తున్నానని చెప్పేసి మెసేజ్ కూడా పంపిండని చెప్పేసి వాళ్ళ అమ్మ లెటర్ రాయడం జరిగింది. అంటే మెసేజ్లు కానీ, ఇమెయిల్లు కానీ, ఫేస్బుక్, ఇన్స్టాలో ఉన్నటువంటి చాటింగ్లు ఖచ్చితంగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఫోన్ను ఖచ్చితంగా అడుగుతారు అని చెప్పేసి ఆయనకున్నటువంటి అడ్వకేట్లు కావచ్చు, కొంతమంది సూచించడంతో నిపుణులు వాళ్ళ సూచన మేరకు మొత్తం అంతా కూడా రిమూవ్ చేసిందట. ఆ 9 రోజుల గ్యాబులల్ల భగీరథ్ స్నేహితుల కోసం గాలింపు. బండి భగీరథపై ఫోక్సో కేసు నమోదైనప్పటి నుంచి అతనికి అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితుల్లో కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. వారు దేశంలోనే ఉన్నారా లేక దేశం విడిచి బయటకు వెళ్లారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో వారి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు తేలింది. ఇక వాళ్ళు కూడా ఉండాలి కదా, వాళ్ళు కూడా ఉండాలి. ఇప్పుడు బండి భగీరథ్తో పాటు ఫామ్ హౌస్కి వెళ్ళినటువంటి వాళ్ళు బండి భగీరథ్ యొక్క ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళను విచారించినట్లయితే కొన్ని ఆధారాలు లభిస్తాయి. కాబట్టి మరి వాళ్ళను దేశం దాటించేందుకు ఎవరు సహకరించవచ్చు? సరే, ఈయనకంటేనేమో వాళ్ళ నాన్న మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి 9 రోజుల పాటు అరెస్ట్ చేయకుండా కాపాడిండు. మరి వాళ్ళని కాపాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు తప్పించుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉండొచ్చు? మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అర్థమైపోతుంది. ఫోక్సో కేసుపై బండి దాటవేత కోర్టు పరిధిలోని ఉన్నదంటూ తప్పించుకున్న కేంద్ర మంత్రి బండి భగీరథ్ ఫోక్సో కేసులో తన అరెస్టు తప్పదంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానాన్ని దాటవేశారు. ఈ కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి కదా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే ఆ అంశం కోర్టు పరిధిలో ఉన్నదంటూ దాటవేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించిన సందర్భం ఏనాడైనా ఉన్నదా
అని బండి సంజయ్ ప్రశ్నించారు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన తనకు లేదని, మీడియాలో వస్తున్న కథలన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. తనను బర్తరఫ్ చేయాలని డిమాండ్పై బండి స్పందిస్తూ కొన్ని పార్టీలు కావాలని అలాంటి దుష్ప్రారం, కొన్ని పార్టీలు బీఆర్ఎస్ అని చెప్పింది కదా, కేసీఆర్ అని చెప్పి, మరి అది కూడా రాయిపోయారు. ఒక పక్కన భగీరథ్ దొరుకుతలేడట, భగీరథ్ యొక్క స్నేహితులు దొరుకుతలేరు, భగీరథ్ ఫోను అండ్ సిమ్ కూడా పాత ఇచ్చినట. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ వాపస్ అట. ముందస్తు బెయిల్పై తీర్పు 21 వాయిదా, ఉపసంహరణకు అనుమతికి న్యాయవాది లేఖ రాసిండు. ఇప్పుడైతే ఈ బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ బెయిల్ ఇప్పట్లో కొంత ఇబ్బంది పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి కేసులు పెట్టింది కాబట్టి బెయిల్ వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ఇప్పట్లో అయితే బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏమి ఉండబోతా ఉంది ఏందని. రేపున్నది అనుకుంటా దీనికి సంబంధించినటువంటి ఆ తీర్పు హైకోర్టులో. మరి హైకోర్టులో మరి బెయిల్ వస్తుందా, 14 రోజుల రిమాండ్ కూడా పంపించడం జరిగింది. 14 రోజుల రిమాండ్కు విధిస్తున్నట్టుగా మేడ్చల్ కోర్టు కూడా తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఏ విధంగా ఎంటర్ అవుతుంది, హైకోర్టులో వచ్చేటువంటి తీర్పు రేపు ఏ విధంగా ఉండబోతుంది అనేది, బండి భగీరథ్ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో రేపు ఆ తీర్పు ద్వారా వెలువడేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మళ్ళీ బెయిల్ వచ్చినట్టయితే సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బెయిల్ ఇవ్వకూడదంటూ ప్రభుత్వం తరపున కానీ అమ్మాయి తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు రేపు కోర్టు కూడా తెలిపేటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసైతే బెయిల్ అయితే రాకపోవచ్చు. సెక్షన్స్ కూడా చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్ పెట్టిండ్రు. అదనంగా కూడా కొన్ని సెక్షన్స్ కూడా 64 ఏమో మొన్న యాడ్ చేసినట్టుంది. అంతకంటే ముందు కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. చాలా 20 ఏళ్ళ పైపడి శిక్షలు అనుభవించేటువంటి, జీవితకాలం పాటు కూడా శిక్ష అనుభవించేటువంటి సెక్షన్స్ పెట్టింది. కాబట్టి ఇప్పటికిప్పుడు మరి కోర్టు బెయిల్ ఇస్తుందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. చూడాలి మరి ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది. ఇంకా కూడా బండి భగీరథ్ పైన మరో సెక్షన్ కూడా పెట్టిలట అదనంగా.